టీపీఎఫ్ క్లీనింగ్ మనం చేస్తున్నాము. పికప్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. కోల్డ్ ప్రాసెస్ ద్వారా క్లీనింగ్ అనేది చేస్తాం మిషన్ పైన. ఇక్కడ మొత్తం 6 లైన్స్ వరకు 7th లైన్ వరకు జామ్ అయిపోయింది. ఓఈఎం రికమెండెడ్ కోల్డ్ ప్రాసెస్ క్లీనింగ్ అనేది చేస్తాము. ఇక్కడ చూసిన డిపిఎఫ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. డిపిఎఫ్ క్లీనింగ్ అంటే ఏంటి? వెల్కమ్ టు స్పానర్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది ఇన్నోవా క్రిస్టా వెహికల్. ఇది ఏంటంటే కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము ఈ వెహికల్ లో, అండ్ దాంతో పాటుగా డిపిఎఫ్ క్లీనింగ్ మనం చేస్తున్నాము. సో డిపిఎఫ్ క్లీనింగ్ ప్రాసెస్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్ కి మొత్తం 3 days అయితే టైం పడుతుంది. ఓఈఎం రికమెండెడ్ కోల్డ్ ప్రాసెస్ క్లీనింగ్ అనేది చేస్తాము. సో టోటల్ రిమూవ్ అండ్ రిఫిటింగ్, రీజనరేషన్ ప్రాసెస్, డిపిఎఫ్ క్లీనింగ్ మొత్తం ప్రాసెస్ ఒక 3 days టైం అయితే పడుతుంది. మీ వెహికల్ కూడా డిపిఎఫ్ క్లీనింగ్ చేయించాలంటే స్పానర్ ఆటోమోటివ్ కి విజిట్ అవ్వచ్చు. అంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కి కాంటాక్ట్ చేసి రండి. డీటెయిల్ వీడియో అయితే మనం పెడుతున్నాము. ఒకసారి ఎలా ఉంటుంది ప్రాసెస్, ఏంటి, ఏమేమి క్లీన్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూడవచ్చు. ఫస్ట్ ట్రాల్ చూసుకుంటున్నాము. పికప్ ఎలా ఉంది, కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. డిస్ప్లేలో ఎలాంటి ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు, కానీ ఆటో రీజనరేషన్ అనేది తీసుకోవట్లేదు. అందుకే మనం దీంట్లో డిపిఎఫ్ క్లీనింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అనేది చేస్తాం. పార్ట్నర్ ఇన్నోవా క్రిస్టా వెహికల్ యొక్క డిపిఎఫ్ క్లీనింగ్ ప్రాసెస్ నుంచి అయితే వచ్చేసింది. క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉందని మనం ఒకసారి చూసుకున్న తర్వాత వెహికల్ కి ఫిట్టింగ్ అనేది చేద్దాం. సో ఈ డిపిఎఫ్ క్లీనింగ్ అనేది మనం కోల్డ్ ప్రాసెస్ ద్వారా క్లీనింగ్ అనేది చేస్తాం మిషన్ పైన. కంప్లీట్ క్లీన్ అయిన తర్వాత మనం వెహికల్ ఫిట్ చేసిన తర్వాత రీజనరేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత వెహికల్ అనేది డెలివరీ చేస్తాం. సో ఈ రకంగా మనము ఈజీఆర్ వాళ్ళు, ఇన్లెట్ మ్యానిఫోల్డ్, కూలర్ ఇవన్నీ కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఫిట్టింగ్ అనేది చేసుకున్నాము. ఇక్కడ డిపిఎఫ్ ఫిల్టర్ అవన్నీ ఎక్కించేది ఉంది. సో ఈ ఇంటర్వల్ కూడా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. సో ఈ ఇన్నోవా క్రిస్టా వెహికల్ లో కంప్లీట్ డిపిఎఫ్ క్లీనింగ్ ప్రాసెస్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే మీరు డిపిఎఫ్ సూట్ మాఫ్ లెవెల్ కూడా చెక్ చేసుకోవచ్చు మీటర్ బోర్డ్ లో. ఇక్కడ మొత్తం 6 లైన్స్ వరకు 7th లైన్ వరకు జామ్ అయిపోయింది. ప్రాసెస్ చేసేసి రీజనరేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసినాము. టోటల్ కంప్లీట్ గా 0 అనేది అయిపోయింది. ఇలాంటి ఎర్రర్ కోడ్స్ కూడా ఏం రావట్లేదు. వెహికల్ అయితే ఇప్పుడు స్టార్ట్ లో ఉంది. ఒకసారి పికప్ కండిషన్ ఎలా ఉంది మనం చూసుకుందాం. పికప్ డిఫరెన్స్ కూడా చాలా వేరియేషన్ అనేది ఉంది వెహికల్ లో. కంప్లీట్ గా ప్రాబ్లం డిపిఎఫ్ మొత్తం 0 అయిపోయింది సూట్ మాఫ్. ప్రాబ్లం అయితే ఎలాంటి ప్రాబ్లమ్, ఎర్రర్ కోడ్స్ ఏం రావట్లేదు. వెహికల్ మొత్తం డీటెయిల్ గా మనము మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, డిపిఎఫ్ క్లీనింగ్ అనేది ఈ వెహికల్ లో చేసినాం. సో పికప్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. కొంచెం గుంజినట్టు, లాగినట్టు, డౌన్ గా ఇలా ఏదో లాగినట్టు వెళ్తుండే వెహికల్. సో ఇప్పుడు ఇనిషియల్ పికప్ కూడా బాగుంది, అండ్ దాంతో పాటుగా ఎలాంటి ఎర్రర్ కోడ్స్ కానీ అండ్ డిపిఎఫ్ లైన్ కానీ ఏం రావడం లేదు. సో వెహికల్ అయితే ట్రాల్ చూసి గ్యారేజ్ కి వచ్చేసినాము. సో ఎలాంటి ప్రాబ్లం కానీ, ఎలాంటి ఎర్రర్ కోడ్ కానీ, పికప్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. సక్సెస్ఫుల్ గా వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇలాంటి డిపిఎఫ్ క్లీనింగ్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ మీకు కూడా కావాలంటే విజిట్ స్పానర్ ఆటోమోటివ్. మా వర్క్ షాప్ తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి నెక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. స్పానర్ ఆటోమోటివ్ అని గూగుల్ మ్యాప్ లో సెర్చ్ చేస్తే లొకేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెడితే ఆటోమేటిక్ మా గ్యారేజ్ డీటెయిల్స్, లొకేషన్ అన్ని మీకు వాట్సాప్ వచ్చేస్తాయి. సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.